ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని మనం చూసుకుంటే కూడా వీళ్ళు ఏంటంటే పొద్దున్నే బ్యాగ్లలో ఎక్కువ బుక్లు పట్టుకొని వీళ్ళందరూ పోతా ఉంటారు, కానీ అక్కడ చూస్తే వాళ్ళకి యాక్టివిటీస్ కూడా అవే ఏముండవు. అదే మీరు అన్నట్టుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే మీకు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ కానీ అవన్నీ ఏదో యాక్టివిటీస్ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే పిల్లలు కూడా ఆ స్ట్రెంత్, ఆ బలం, ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది లేదు పిల్లలకి. దాన్ని మీరు అంటే దాన్ని ఎలా మనం ఒక విషయం ఖచ్చితంగా గంటబద్ధంగా చెప్పే విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వ కాకుండా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదివిన పిల్లలే అన్ని ఆటలల్లో ఇవాళ ప్రైజులు తీసుకొచ్చింది వాళ్ళు మాత్రమే. ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు మాత్రం ఒక్క ప్రైజు చాలా తక్కువ పర్సెంట్ తీసుకురావడం జరిగింది. ఇలా మనకు ఇంకా ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో మన గోల్డ్ మెడల్స్ ఎందుకు రావడం లేదు? కాబట్టి ప్రోత్సాహం గవర్నమెంట్ చేయడం లేదు. గవర్నమెంట్ ప్రోత్సాహం చేసేది అంటే మామూలుగా 5 కోట్ల ఉన్న జనాభా దాంట్లో 50,000 40,000 బంగారు పథకాలు కొడతారు. మరి మన భారతదేశంలో ఎందుకు కొడతలేరు? ఎందుకు ఈ వీక్నెస్ ఉన్నది? కాబట్టి నాయకులు కూడా గుర్తించాలి. ఎప్పుడైతే పైసలతోని ఓటేసే విధానం పోతుందో, నోటుకు ఓటు విధానం పోతుందో అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా బాగుపడదు.